హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ప్రాపర్టీస్. గండిపేట దగ్గర మోకిలాలో గేటెడ్ కమ్యూనిటీలో 3 BHK విల్లా సేల్కి వచ్చిందండి. ఈరోజు దాని గురించి చూపిస్తున్నాము. ఇది 20 acres కమ్యూనిటీలో డూప్లెక్స్ విల్లా అని సేల్కి వచ్చిందండి. ఇది కార్ పార్కింగ్ స్పేస్. ఇది 3 కార్స్ అయినా పార్క్ చేసుకోవచ్చు అండి. మనకి 20 acresలో 151 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయితే ఇది వెయిటింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఫుల్లీ ఫర్నిష్ సేల్ చేస్తున్నారండి. చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేశారు. నేను హౌస్ మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి. 3 BHK విత్ డూప్లెక్స్ విల్లా. ఇది 360 స్క్వేర్ యార్డ్స్లో విల్లా ఉంటుందండి. 3000 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా వస్తుంది మనకి. ఇది హాల్, ఇది మెయిన్ హాల్ అండి. ఇది అండ్ బ్యాక్ యార్డ్ వస్తుందండి. హాల్ నుంచి బయటకు వెళ్తే బ్యాక్ యార్డ్ వస్తుంది. బ్యాక్ యార్డ్ కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేస్తారు. నేను మీకు మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి. చాలా స్పేషియస్గా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేశారండి. హౌస్ మొత్తం కూడా ఫుల్లీ ఫర్నిష్ సేల్ చేస్తున్నారు. ఇది డైనింగ్ స్పేస్. ఇది అండ్ మీరు ఇక్కడ కావాలంటే లిఫ్ట్ పెట్టుకోవచ్చు అండి. లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుంది, మీరు కావాలంటే లిఫ్ట్ పెట్టుకోవచ్చు అండి. ఇది పూజా రూమ్ అండి. ఇది నేను మీకు డ్రోన్ షాట్లో కమ్యూనిటీ అండ్ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తానండి. 20 acresలో 151 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఫ్యామిలీస్ అంతా ఉంటున్నారు. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్, జిమ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయండి. మనకి ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఈ వెంచర్ అయితే ఉందండి. ఆల్మోస్ట్ ఫ్యామిలీస్ అంతా ఉంటున్నారు. అంటే దీని పక్కన అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. 20G+20 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఎంత కూడా మోకిలా ఏరియా అండి. మనం మెయిన్ డోర్ దగ్గరే మనకి బ్యాక్ యార్డ్కి వెళ్ళడానికి ఇలా స్పేస్ ఉంటుందండి. ఇది నార్త్ ఫేస్. ఇది ఇక్కడ నుంచి మనకి బ్యాక్ యార్డ్కి వెళ్ళడానికి డిజైన్ చేశారండి. చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేశారండి బ్యాక్ యార్డ్ అనేది. ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడుకోవచ్చు. లేదంటే కనుక వెయిటింగ్ ఏరియాలో కూర్చోబెట్టి మాట్లాడుకోవచ్చు అండి. అండ్ వెనక సర్వెంట్ రూమ్ కూడా ఉంటుంది. అండ్ మనం ఈ బ్యాక్ యార్డ్ నుంచి హాల్లో కూడా ఎంటర్ అవ్వచ్చు అండి. అండ్ లొకేషన్ వచ్చేసరికి మోకిరాలు ఉందండి. మనకి గండిపేట నుంచి 13 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది. 14 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. ఇది పూజా రూమ్. ఇది 4 మెంబర్స్ కూర్చోవచ్చు అండి. అండ్ ఓపెన్ చేసుకుంటే కనుక 15 to 20 మెంబర్స్ ఏదైనా అకేషన్ కానీ ఫెస్టివల్ కానీ ఏదైనా ఉంటే కనుక ఈ ప్లేస్లో కూర్చోవచ్చు అండి. సో దానికోసం అనేది పూజా రూమ్ డిజైన్ చేశారండి. అంటే కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ వస్తుందండి. ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ వస్తుంది. చూస్తున్నారు కదా, మీరు ఏమి బట్టలు తీసుకుని వస్తే సరిపోతుందండి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్నీ ఉన్నాయండి. సోఫా సెట్స్, బెడ్స్ అన్నీ ఉంటాయి. ఇది మైక్రోవేవ్ అనేది. అండ్ ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్కి ఎంటర్ అయితే కనుక వాష్ ఏరియాలోకి వెళ్తామండి. వాష్ ఏరియా ఉంటుంది. అండ్ స్క్రీన్ ఉంటుందండి ఫ్రిడ్జ్ పైన. అండ్ లొకేషన్ వచ్చేసరికి అపర్ణ వెస్ట్రన్ హౌస్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. అపర్ణ వాళ్ళది 150 acresలో వెంచర్ ఉంది. సో అక్కడ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది పేరెంట్స్ బెడ్రూమ్. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మనకి వెయిటింగ్ రూమ్ ఉంటుందండి. హాల్ ఉంటుంది, పూజా రూమ్ ఉంటుంది, డైనింగ్ స్పేస్ ఉంటుంది, ఓపెన్ కిచెన్ వస్తుందండి, బ్యాక్ యార్డ్ వస్తుంది. అండ్ అవి కాకుండా పేరెంట్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి. అటాచ్డ్ వాష్రూమ్ విత్ బాత్ టబ్ ఉంటుందండి. చుట్టుపక్కల చాలా విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయండి. అండ్ దీని ఆపోజిట్లో అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో మోకిలా అనేది చాలా డిమాండ్ అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఓన్లీ ల్యాండ్ తీసుకుంటే కనుక 40,000 నుంచి 90,000 వరకు ఉందండి ల్యాండ్ కాస్ట్ అయితే కనుక.
చాలా డెవలప్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో చూపిస్తానండి. మీకు ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ విత్ 2 అటాచ్డ్ వాష్రూమ్స్ అండ్ బాల్కనీ వస్తుందండి. అండ్ హోమ్ థియేటర్ స్పేస్ వస్తుందండి. ఇక్కడ మీరు కావాలంటే లిఫ్ట్ పెట్టుకోవచ్చు అండి ఈ ప్లేస్లో. ఇది చిన్న వర్క్ స్పేస్ కింద పెట్టుకున్నారండి. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్లో హోమ్ థియేటర్ పెట్టారండి. కర్టన్స్ అన్నీ కూడా మీరు రిమోట్తో కంట్రోల్ చేయొచ్చు. ఇది హోమ్ థియేటర్ స్పేస్ ఇది. అండ్ ఇక్కడ మనకి బాల్కనీ, ఒక హ్యూజ్ బాల్కనీ స్పేస్ అయితే వస్తుందండి. సెవెన్ మెంబర్స్ కెపాసిటీ హోమ్ థియేటర్ స్పేస్ అనేది వచ్చిందండి. అంటే ఇది బాల్కనీ. ఇది చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేశారండి. ఓనర్స్ మొత్తం చేపించుకున్నారండి వీళ్ళు. ఫుల్లీ ఫర్నిష్డ్ కోసం చూసే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్. ఇది ప్రైస్ డీటెయిల్స్ అనేవి ఓనర్ని బట్టి ఉంటుందండి. కొంతమంది మెన్షన్ చేయమంటారు, కొంతమంది వద్దు అంటారు. కొంచెం పెద్ద ప్రాపర్టీస్ అయితే కనుక మ్యాక్సిమం పీపుల్ మెన్షన్ చేయొద్దు అంటారండి. సో అలాంటి ప్రాపర్టీస్కి ఏంటి అంటే మేము వాళ్ళు కస్టమర్ కాల్ చేసినప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఈ వీడియోకి వచ్చేసరికి మీకు నేను వీడియోలోనే ప్రైస్ అనేది మెన్షన్ చేస్తానండి. మీరు అన్నీ చెక్ చేసుకోండి. మీకు అంతా ఓకే అనుకుంటే కనుక వచ్చి చూడండి, మేము చూపిస్తాము. మీ ప్రాపర్టీ అంటే ప్రైస్ అంతా ఓకే అంటే కనుక ఓనర్తో కూర్చోబెట్టి ప్రైస్ గురించి మాట్లాడిస్తామండి. ప్రైస్ మేము డిసైడ్ చేయమండి, ఓనరే డిసైడ్ చేస్తారు. సో క్లియర్గా చెప్తున్నాం మళ్ళీ మీకు, ప్రైస్ అనేది మా చేతుల్లో ఉండదు, ఓనర్ డిసైడ్ చేస్తారు. వాళ్ళు చెప్పింది మేము పెడతామండి. అండ్ మీరు ఎంతైతే మీరు కావాలనుకుంటున్నారో అదే ప్రైస్ వాళ్ళకి చెప్తాము. వాళ్ళు ఓకే అంటే సిట్టింగ్ చేపిస్తామండి. అంతవరకే మా బాధ్యత అండి. అంతేగాని మేము ఏదో ప్రైజ్లు హైక్ చేసేస్తున్నాము అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. కామెంట్ చేయడం చాలా ఈజీ అండి, రియాలిటీలో తెలుసుకోవాలి మీరు. సో మా చేతుల్లో అయితే ఉండదండి, 100% ఉండదు. ఎందుకంటే ఎంత తక్కువకి వస్తే అంత తక్కువకి మేము కస్టమర్కి ఇప్పించాలని మేము అనుకుంటాం తప్ప ఏదో ప్రైజ్లు ఎక్కువ పెట్టేసి ఓనర్కి ఇప్పిస్తే మాకేమీ రాదండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీకు డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.